వేధిస్తున్నట్టుగా గత ప్రభుత్వం మీదే నిత్యం చర్చ పెడుతూ నిత్యం గత ప్రభుత్వం మీదే మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చేస్తున్న కనీస పరిపాలనని గాలికి వదిలేసి నిత్యం గత ప్రభుత్వం గురించి మాట్లాడడం అనేది ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. బేషరతుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. కుంటుబడిన ఈ యొక్క స్థానిక పరిపాలనని తక్షణమే నిధులు రావాలి. గాడిలో పడాలంటే ఎన్నికల నిర్వహణ అనేది అనివార్యం. ఆ ఎన్నికలు నిర్వహించాలి. 42% రిజర్వేషన్ ఏ రకంగా ఇస్తామని తప్పుదో పట్టించి ప్రజల్ని మీరు మెప్పించి ఒప్పించి అధికారంలోకి వచ్చారో దానిని అమలు పరుస్తూనే కాలయాపన చేయకూడదు. రేపు కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ నిర్ణయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే ప్రభుత్వంలో ఉన్న ఈ అనేక రకాలైనటువంటి విభాగాలలో దిగజారిపోయిన పాలనని తక్షణమే గాడిలో పెట్టి అత్యవసరమైన అంశాలపైన నిధులను కూడా తక్షణమే కేటాయించి ప్రభుత్వం కనుక ఏమరపాటుగా ఉండి అమలు పరచకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యక్షేత్రంలోకి చాలా తీవ్రంగానే దిగబోతుంది. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మీ యొక్క ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నేతలారా రండి, మా దౌర్భాగ్యం చూడండి, మేము చేసిన తప్పుని మన్నించి మాకు అండగా ఉండండి అని క్యూ లైన్లో ఉన్న రైతులు గోసబెట్టి కన్నీరు పెట్టుకుంటుంటే మేము ఎంతకాలం ఇంకా వెయిట్ చేయాలి? కాబట్టి ప్రత్యక్ష పోరుకి ఈ అన్ని అంశాలపైన తగిన రీతిలో మేము దిగుతాం, నిలదీస్తామని చెప్పని మనవి చేస్తూ తక్షణమే స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఒక్క విషయం అండి, 42% రిజర్వేషను మేము ఖచ్చితంగా తీసుకొస్తామని వారని ఇంతకాలం నుంచి ఎన్నికలు వాయిదా ఇస్తున్నారు. ఎన్నికలు అనేది స్థానిక ఎన్నికలు ఎట్లా కుంటుపడినాయి అనేది అని చెప్పినాం. ఈ కుంటుపడిన వ్యవస్థను గాడిలో పెట్టాలంటే నిధులు రావాలి, నిధులు రావాలంటే ఎన్నికలు పెట్టాలి. అంటే 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా తీసుకురాలేని పరిస్థితి ఉన్నప్పుడు చేవగాని చేతగాని దద్దమ్మల్లారా ఎందుకు ఎన్నికలు పెట్టలేదు, ఎందుకు ఈ పాలనను కుంటున పడేశారంటున్నాం. ఎన్నికలు తప్పు ఒప్పుకొని ఎన్నికలు పెడతారా? 42% ఏ రకమైనగా అమలు పరుస్తారని తేల్చి తక్షణమే ఎన్నికలు పెడతారా? మీ ముందున్న తక్షణ ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదా ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా